చాలా సింపుల్గా దోస కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎండుమిర్చి అండ్ కొన్ని తెల్లుల్లి, ఆనియన్, టొమాటో, తగినంత ఉప్పు యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత పోపుకి పెట్టేసుకొని కొంచెం ఆవాలు అండ్ కరివేపాకు వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని దాంట్లో కలిపేసుకోవడమే. మనం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి అడుగంటకుండా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది. సో అప్పుడు ఇలా ప్యాన్లో వేసేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వాలి, లో టు హై ఫ్లేమ్. బాగా బాయిల్ అయిన తర్వాత మనకు కావాలంటే కలర్ కోసం ఫుడ్ కలర్ అనే యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు ఫుడ్ కలర్ ఎందుకు అని అనుకుంటే నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు. పండు మిర్చి అండ్ రెడ్ కలర్ టొమాటోస్ తీసుకుంటే కలర్ ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ మీరు గ్రీన్ టొమాటో ఆ దోర టొమాటో తీసుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ తిరుపతి స్టైల్ దోస కారం ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం అయితే మర్చిపోకండి. ఒకవేళ తిరుపతి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్రాసెస్ ఇది కాకపోతే కామెంట్ చేయండి అండ్ కంపల్సరీగా ఒకసారి ట్రై చేస్తాం. 90% ఈ రెసిపీ తిరుపతి వాళ్ళ కారం అని నాకు తెలుసు, ఎందుకంటే మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు చేసిన కారం తిన్న తర్వాత నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది.